అంటే సార్ పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, అది జీవితాంతం ఉంటుంది. నిజమే అంటారు? నిజమే. నాకు ఒక ఇన్సిడెంట్ ఏమంటే చిన్నాయన పెద్దనాయన పిల్లలు, నేను చేసిన కేసుల్లో చిన్నాయన పెద్దనాయన పిల్లలు అయితే, చిన్నాయనకు పిల్లలు లేరు, భార్యాభర్త పక్కింట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఓల్డ్ ఏజ్లో భార్య తరఫున రాసి ఇవ్వాలని ఏదో సంథింగ్ లైక్ దట్. ఇట్లా చేస్తాడని చెప్పి ఆయన చిన్నాయన భార్యతో వంట రూమ్లో ఉన్నాడు. వంట రూమ్లో ఉంటే ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళు వాళ్ళ అన్న కొడుకులు వచ్చి చంపేసినారు, అటాక్ చేస్తారు, ఆమె ఎదుటే అటాక్ చేసినారు. అక్కడే చనిపోయినాడు ఆయన. అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు ఏరియా గుర్తుకొస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. తర్వాత ఆమె హెల్ప్లెస్ అని ఆమె విలేజ్ వదిలిపోలేదు, అట్లే ఉండింది. అట్లే ఉండి 1 year 2 years ఫార్మ్ సర్వెంట్ మామూలు అంటుంటారు కదా, జీతం చేస్తారు అట్లానే. అట్లా అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి కొంతకాలం అంటే ఒక 2 years తర్వాత ఎవడైతే చంపినాడో ముద్దాయి ఉన్నాడో అంటే వాళ్ళ బావ కొడుకు, ఆ ముద్దాయికి సారాయిలో పాయిజన్ ఇచ్చి చంపించింది. అతను పాయిజన్ తీసుకున్నాడని తెలియలేదు, డ్రింక్ తీసుకున్నదే, అరాక్ తీసుకున్నానని ఏదో ఇల్ హెల్త్ అయిందని స్ట్రగుల్ అవుతున్నాడు. ఈజ్ అబౌట్ టు డై. అప్పుడు బ్యాగ్ సర్దుకొని బస్ ఎక్కి వెళ్ళి రివెంజ్ అంటే అట్లా రివెంజ్.